నయనతార మెయిన్ లీడ్గా చేసిన అన్నపూర్ణి అనే సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా స్టోరీ అయితే సింపుల్గానే ఉంటుంది. ఒక బ్రాహ్మిన్స్ ఇంట్లో పుట్టిన అమ్మాయి చెఫ్ అవ్వాలనుకుంటుంది. చెఫ్ అయితే అన్ని రకాల వంటలు వండాలని చెప్పి ఇంట్లో వద్దంటారు. అప్పుడు హీరోయిన్ ఏం చేసింది, ఎలా చెఫ్ అయింది అనేది సినిమా. ఇలాంటి కాన్సెప్ట్లతో కొన్ని సినిమాలు వచ్చాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ ఏదో అవ్వాలనుకోవడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, అయినా సరే తను అవ్వాలనుకున్న దానికోసం కష్టపడుతుంటే ఎవరో ఒకరు అడ్డుపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటివే ఉంటాయి. కానీ సినిమాలో బ్రాహ్మిన్స్ ఫ్యామిలీని, హీరోయిన్ క్యారెక్టర్ని, కొన్ని ఎమోషన్స్ని అయితే బాగా చూపించారు. కానీ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం స్లోగా ఉంటూ మనకు తెలిసిన ఫార్మేట్లోనే సినిమా ముందుకు వెళ్తుంది కదా అనే ఫీలింగ్ అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అయితే బాగా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ లో చెఫ్స్ కు సంబంధించిన గేమ్ షోని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అలాగే సినిమాకి ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన నయనతార తన పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. అలాగే సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన సత్యరాజ్ గారు కూడా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉంటుందని ఫిక్స్ అయ్యి ఈ సినిమాని చూస్తే ఈ సినిమా బాగానే ఉంటుంది. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.